మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అంగరంగ వైభవంగా కాపునాడు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా డాక్టర్ ఉమా వక్కల ప్రమాణ స్వీకారం. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని బలిజ కళ్యాణ మండపంలో శుక్రవారం కాపునాడు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా డాక్టర్ శ్రీమతి ఉమా వక్కల గారు అంగరంగ వైభవంగా చేశారు. స్థానిక బలిజ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా భావోద్వేగాల నడుమ జరిగింది. గుంతకల్ బలిజ సంఘం అధ్యక్షులు శ్రీ పూల రమణ గారు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు రాయలసీమ జోన్ 5వ అధ్యక్షులు శ్రీ పూల పాండురంగయ్య, రాయలసీమ కళా అధ్యక్షురాలు శ్రీమతి హేమలత, అనంతపురం జిల్లా కాపునాడు అధ్యక్షులు శ్రీ రాపా ధనుంజయ, పుట్టపర్తి అధ్యక్షులు శ్రీ ఇటికింటి మహేష్ గారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమా వక్కల గారు మాట్లాడుతూ కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల ఐక్యతకు కృషి చేస్తారని స్పష్టం చేశారు. మహిళల అభివృద్ధి కోసం ప్రతి మండలంలో మహిళా కమిటీలను ఏర్పాటు చేసి చైతన్యం తీసుకువస్తారని తెలిపారు. నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఒక పదవి కాదు, ఇది సమాజం నాపై ఉంచిన విశ్వాసం అని భావోద్వేగంగా పేర్కొన్నారు. మహిళ ముందుకు వస్తే కుటుంబం ఎదుగుతుంది, మహిళలందరూ ముందుకు వస్తే సమాజం మారుతుంది అని ఆమె పిలుపునిచ్చారు. తనపై విశ్వాసం ఉంచిన కాపునాడు నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాపునాడు నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొని నూతన బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షురాలికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలు, ఎందుకంటే ఆయన వల్ల ఈరోజు మనకు అందరికి ఒక మంచి గుర్తింపు వచ్చింది కనుక ఈరోజు మన బలిజ కళ్యాణ మండపంలో నేను మీ అందరి సమక్షంలో ఒక్కల ఉమా అనే నేను కాపునాడు అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా మన సంఘీయులందరినీ ప్రేమ ఆప్యాయతతో మహిళలను ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకుంటూ ఎలాంటి రాగద్వేషాలకి తావు లేకుండా మన సంఘీయులు కష్ట సుఖాలలో నా వంతు తోడుగా ఉంటూ మన కాపునాడు సంఘం యొక్క బైలాను తూచా తప్పకుండా పాటిస్తూ జిల్లాలో మహిళలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తానని మనసు పూర్తిగా తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులతో అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క నా బలిజ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బలిజ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఈ గుంతకల్ పట్టణంలో బలిజ సంఘం డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలతో మన పెద్దలందరూ కూడాను మనకి ఇచ్చినటువంటి ఈ స్థలంలో మన ఈ యొక్క కళ్యాణాలు కట్టుకోవడం, అలాగే ఈ గుంతకల్ పట్టణంలో బలిజలు అని చెప్పనంటే అన్ని కులాలు అన్ని మతాలని కలుపుకుంటూ మన యొక్క కులాన్ని 10 మందిలో మంచి ఒక వాతావరణంలో ముందుకు తీసుకుపోతున్నాము. దాన్ని నిజంగా చాలా సంతోషిస్తున్నాను. మరి రాయలసీమలో మనం బలిజలు అని చెప్పనేసి మనలో ఉన్నాము. కోస్తా ఆంధ్ర ప్రాంతం అంతా కూడా కాపులు చెప్పనేసి అంటారు. కాపులన్నా బలిజలన్నా అంతా ఒకటే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బలిజలు, కాపులు, తెలగలు, ఒంటరులు అందరినీ కలిపి ఒక కాపునాడు అని చెప్పనేసి ఒక సంస్థ ఏదైతే ఉందో అది
రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడాను కాపునాడు అన్నటువంటి ఒక సంస్థ ఏర్పాటు చేసుకునేసి అందులో బలిజలు, కాపులు, పిల్లగలు, ఒంటరులు అందరూ కలిసి ఈ యొక్క కాపునాడుని నిర్మించుకోవడం జరిగింది. అందులో మన కులానికి సంబంధించిన పెద్దలందరూ కూడా మన కులానికి ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి దిశానిర్దేశం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అందులో భాగంగా ఈ యొక్క అనంతపురం జిల్లాకు మన సోదరుడు రాపా ధనంజయ గారిని జిల్లా అధ్యక్షుడిగా ఈ మధ్యనే ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాకు కాపునాడు మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా మన సోదరి నా చెల్లెలు వక్కల ఉమా గారిని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకునేసి ఆ యొక్క పదవి బాధ్యతలను మా సోదరి వక్కల ఉమా గారికి కూడా ఈ సభాముఖంగా కాపునాడు అధ్యక్షుల వారికి, అదేవిధంగా కాపునాడులో పనిచేసినటువంటి అందరికి కూడాను గుంతకల్ బలిజ సంఘం డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మనందరూ తెలిసిన విషయమే, ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నటువంటి జాతి ఏదైనా ఉందంటే అది మన బలిజ జాతి అని గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా కూడా ఒక జాతి, ఒక కులము, ఒక మతము ఒక స్థానానికి రావాలని చెప్పాలంటే ఆ కుల బలం ఇప్పుడు చాలా చాలా అవసరమైంది. అందులో భాగంగా మనం కూడా రాష్ట్ర స్థాయిలో అయితేనేమి, జిల్లా స్థాయిలో అయితేనేమి, నియోజకవర్గ స్థాయిలో అయితేనేమి, మండలాల స్థాయిలో అయితేనేమి మన కులాన్ని మనం బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను చెప్పేందుకంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోవాలనేటువంటి నాయకత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పరిపాలించేటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మనము మన ఓటు ద్వారా మన కులానికి సంబంధించిన, లేకుంటే మన కుటుంబాలకు సంబంధించిన ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మనం ఎదగాలని చెప్పాలంటే రాజకీయంగా కూడా చాలా ఎదగాల్సిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఈరోజు గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా రాజకీయంగా మనకంటే ముఖ్యమంత్రి పదవిని పొందాలని చెప్పాలంటే అది అన్నంత ఎత్తులో ఉంటుంది. కానీ ఇప్పుడు మనమందరం కూడా మన జాతి, మన కులము, మనవాడు, మన జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ గారు అతి దగ్గరలో, అతి సమీపంలో కాబోయే ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితుల్లో ప్రభావం ఉండాలంటే కేవలం మన కుల వలన అని చెప్పిన సందర్భాలను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన జిల్లాలో మన వక్కల ఉమాగారి రోజు జిల్లా అధ్యక్ష పదవిని స్వీకరిస్తున్నాం కాబట్టి మనందరి తరఫున నా తరఫున ఆమెకు ఒక సూచన ఇస్తున్నాను. నేను అమ్మా, మీరు మనకున్నటువంటి మండలాల్లో, మనకున్న గ్రామాల్లో కూడా మన మహిళలు పురుషుల కన్నా అనడంలో చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కలిసి గ్రామ స్థాయిలో అయితేనేమి, నియోజకవర్గ స్థాయిలో అయితేనేమి, మండల స్థాయిలో అయితేనేమి నా విన్నపం అనుకోండి, లేకుంటే నా రిక్వెస్ట్ అనుకోండి, మీరు ఒక జిల్లా మహిళా అధ్యక్షురాలుగా అందరినీ కలుపుకొని ముందుకు పోతూ ప్రతి ఒక్క మండలంలో కమిటీలు వేసి ఈ యొక్క జాతిని, ఈ కులాన్ని ఇంకా బాగా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఈ సభాముఖంగా కోరుకుంటూ, మరి ఇలాగే మన కులమే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరిని కూడాను, ప్రతి ఒక్క మతాన్ని, ప్రతి ఒక్క కులాన్ని అందరినీ కలుపుకుంటూ అందరికీ మనం మంచిగా ఉంటూ భవిష్యత్తులో ముందుకు పోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్తే, థ్యాంక్ యూ.